ఇప్పుడు ఎందుకు కొత్త పర్సు? పాత పర్సు బాగానే ఉంది కదా, అచ్చొచ్చిన పర్సు. ఇంటర్ పాస్ అయినప్పుడు డాడీ కొనిచ్చాడు. ఈజీగా ఇంకో 10 ఏళ్ళు కాసేస్తుంది. ఇది పాడైపోయిన తర్వాత అప్పుడు ఇది వాడుకుంటాను, ఏమనుకోకే. ఇంకో విషయం, కొత్త పర్సు ఇచ్చేటప్పుడు దాంట్లో ఎంత కొంత డబ్బులు పెట్టి ఇవ్వాలి. ఈ షూ ఏంటి వాచ్మెన్ అబ్బాయికి ఇచ్చేయమంట? నేను చిరిగిపోయిందనా? చిరిగిపోతే ఇచ్చేస్తావా? నా ఫస్ట్ శాలరీతో కొనుక్కున్న షూ ఇది. సెంటిమెంట్లు ఉండవా నీకు? వెళ్దామా? ఏంటి అలా చూస్తున్నావు? ఒక షర్ట్ వెలిసిపోయిందనా? బ్రాండెడ్ బట్టలు వెలిసిపోయినా చిరిగిపోయినా కూడా ఫ్యాషనే. మా అక్క వాళ్ళు పెళ్ళైనప్పుడు బావ అమెరికా నుంచి తీసుకొచ్చింది షర్ట్. నాకు చాలా ఇష్టమైన షర్ట్. అని వెళ్దాం. పాప 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 ఈ నాకమ్మా, నీకు ఇస్తానమ్మా, నీకు కొత్తగా ఇస్తాను. ఈ నా నీకు కూడా ఇస్తానమ్మా. 6 డజన్ గుడ్లని టీ పొడి నా, అంతే కదా. ప్యాంట్ వేసుకుని వెళ్ళాలా? అమ్మ కిరాణా కొట్టి కూడా ఎవరన్నా కోటేసుకుని వెళ్తాడా? ఇలా వెళ్ళడమే ఎక్కువ. అమ్మమ్మ అమ్మ ఒకసారి కదమ్మా వేసుకున్న షర్ట్ అప్పుడు ఉతికేస్తాం ఏంటమ్మా? అమ్మ చెప్పేది నేను, షర్ట్ 2-3 సార్లు వేసుకోవచ్చు, జీన్స్ మాత్రం సంవత్సరం వేసుకున్నా సరే ఉతకక్కర్లేదు. అర్థమైందా?